5:40 అయింది టైము. సో ఈ శారీతోనే సరిపోయింది టైం అంతా కూడా. పూజకి రెడీ అవ్వాలి 6కి అంతా. నేనైతే పూజ దగ్గరికి వెళ్ళిపోవాలి. చూద్దాం ఈరోజు ఎలా అవుతుందో. సో టైం అయితే 5:40 అవుతుంది. 6కి అంతా నేనైతే రెడీ అవ్వాలి. అండ్ ఈరోజు చూద్దాం ఎలా జరుగుతుందో. ఎప్పుడైనా 6 అంటే ఎవరైనా 6కి వచ్చారా, నేను మాత్రమే వెళ్తాను ఏదైనా పూజ చెప్తే టైంకి కరెక్ట్గా. చూడాలి మరి ఈరోజు 6. చిత్రం అంటే ఇదే, చినుకులు కూడా ఇప్పుడే పడుతున్నాయి. ఐఎమ్ అట్ ద ఆఫీస్. ఫైనల్గా అవుట్ఫిట్. సో పూజకైతే వెళ్తున్నా. లెట్స్ సీ. చెప్పా కదా నేనే ఫస్ట్ వెళ్తానని, నిజంగానే అలా అయింది. నేను వెళ్ళాక సో పూజారికి సామాన్ని ఇచ్చి స్టార్ట్ చేపించి తర్వాత ఇంకా 1 by 1 మెయిన్గా పూజ చేసే వాళ్ళు అయితే వచ్చారు. అండ్ పూజ స్టార్ట్ అయింది. పూజ స్టార్ట్ అయిన తర్వాత గుమ్మడికాయలని ఇలా కట్ చేస్తూ నిమ్మకాయలని అండ్ టెంకాయలు అన్నీ రెడీ చేశారు, కర్పూరం. అండ్ ప్రతి గుమ్మం దగ్గర ఇలా దిష్టికి పెడుతున్నారనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో 3 పూజారులు వచ్చారు అండ్ హెల్పర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. నేను జస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. సో నేను వెళ్ళిన ఒక 1 hour నుంచి స్టార్ట్ అయ్యారు రావడం అయితే. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ కాబట్టి పాపం అందరూ రాలేకపోయారు టైంకి అయితే. సో అలా ఇంకా 1 by 1 రావడం స్టార్ట్ అయింది. పూజ అయితే జరుగుతూ ఉన్నింది. సో మేమైతే ఇంకా దాంతోపాటు నేనైతే ఇంకా రిమైనింగ్ వర్క్స్ అని చూసుకుంటూ ఉన్నాను. లైక్ ఎలా అంటే ప్రసాదాలు ఆర్డర్ ఇచ్చామన్నమాట, ప్రసాదాలు తెప్పించడము. అలానే అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను. మొత్తం నేనే ఆర్గనైజ్ చేశాను. నిజంగా ఇంత సక్సెస్ఫుల్గా అయ్యింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ వస్తుందా అని చెప్పి లోపల ఒక టెన్షను. సో అలాంటిది ఏమీ లేకుండా చాలా బాగా జరిగింది. సో మాకు ఎప్పటి నుంచో ఈ పూజారి బాగా అలవాటు. నెల్లూరులో చాలామంది పెద్దవాళ్ళకి అండ్ పొలిటీషియన్స్ కానివ్వండి అందరికీ బాగా చేసి పెడుతుంటారు ఈ స్వామి. సో చాలా ప్రశాంతంగా చేసిస్తారు అండ్ మనకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ప్రసాదం గురించి చెప్పాలి. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఎవరైనా సరే ఈ పులిహోర నేను ఆర్డర్ ఇచ్చిన అంటే నేను పులిహోర అండ్ స్వీట్ పొంగల్ 2 ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా అమృతంలాగే ఉంటుంది. దీని ముందు అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏవి పనికిరావు. అండ్ సో పూజ అయితే బాగా జరిగింది. అండ్ లాస్ట్లో ఇక మేము స్టాఫ్ కొంతమంది హోమం చుట్టూ తిరిగి పూజారి చెప్పినట్లు చేసామన్నమాట. అండ్ ఏమైనా గ్రహ దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే హోమం జరిగినప్పుడు సో మనకు జస్ట్ అట్లీస్ట్ ఒక చిన్న పాజిటివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము కూడా ఇంకా పూజారి చెప్పినట్లు చేసాము. అసలు క్లోజ్డ్ రూమ్ కదా, ఎంతైనా ఇది ఓపెన్ ఏరియా కాదు కదా. సో ఎంత విండోస్ ఓపెన్ చేసినప్పటికీ కూడా ఏంటంటే చాలా పొగ. అసలు ఎంత పొగ అంటే లిటరలీ అసలు 1 minute ఉండడానికి ఎంత కష్టంగా అయిపోయిందంటే అస్సలు ఉండలేకపోయాం. మరి ఆ పూజారి వాళ్ళు అండ్ హోమంలో కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఏమో కానీ చాలా కష్టంగా అనిపించింది. అండ్ ఫైనల్గా మాకైతే కొన్ని పండ్లను వాటిని ఇచ్చారు. సో ఇంకా ఎక్కువ పండ్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా అందరం స్టాఫ్ షేర్ చేసుకోవడానికని ఇచ్చారు. అలానే పూజారుల దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను. సో నాకైతే అసలు పూజారులకు అనిపిస్తే బ్లెస్సింగ్స్ తీసుకోకుండా అస్సలు ఉండను. సో మొత్తానికైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అందరూ బాగా కళ్ళు మంటలు అసలు భయంకరంగా. అండ్ కాసేపు అలా కిందికి వచ్చేసి ఇక ఆగుతామా, మనం రెడీ అయ్యామంటే ఖచ్చితంగా ఫోటోషూట్లు వీడియో షూట్స్ ఉండాల్సిందే కదా. మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇంకా ఇంకా ఫైనల్గా ఒకసారి వెళ్ళామన్నమాట. ఇంకా దక్షిణ ఇవన్నీ ఉంటుంది కదా, టిఫిన్ అన్నీ అరేంజ్మెంట్ అందరు కిందకి తీసుకువెళ్ళడం ఇవన్నీ ఉంటుంది కదా. సో అవి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. సో దట్టు నాకు కొంచెం కోఆపరేట్ చేసే స్టాఫ్ అయితే ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీగా ఉన్నింది. సో నేను వర్క్ చేసే ప్లేస్లో నాకైతే చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళైతే దొరికారు. సో దానికి నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరు కూడా లైక్ పాలిటిక్స్ ఇష్యూస్ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా కూల్ అండ్ లవ్లీ పర్సన్స్ అనమాట. నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం వర్క్ చేసే ప్లేసు మనం ఆల్మోస్ట్ డేలో ఎక్కువ అవర్స్ ఉండేది అక్కడే. ఓకే, మొత్తానికైతే ఇది ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. ఇంకా ఉండే పండ్లు అన్నీ కూడా ప్రసాదాలు సో అందరికీ షేర్ చేసేసాము. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ త్వరగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను.
ఎర్లీగా ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో అండ్ సమోసా అయితే తీసుకెళ్ళిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.